దేవుని పరిశుద్ధ వాక్యంలో నుండి లూకాసు వార్త 12వ అధ్యాయము 12:32. చిన్నమంద భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. దేవుడు ఈ వాక్య భాగాన్ని మన వినికిల్లో ఆశీర్వదించునుగాక. ప్రార్థించు. స్తోత్రములు నాయన, ప్రేమ కలిగిన యేసయ్యా, నీకు వందనాలు. మా ఇందరి వినికిల్లో మీరు చదివించిన ఈ పరిశుద్ధ లేఖన భాగాన్ని మీరు ఆశీర్వదించండి. నీ స్వరము మాకు వినబడజేయి ప్రభా. నీ బిడలుగా నీ స్వరాన్ని మేము వినాలని ఆశపడుతున్నాం. అయా, భక్తుల ద్వారా, నీ ప్రవక్తల ద్వారా, నీ దాసుల ద్వారా అనేక రీతులుగా నీవు ప్రభా నువ్వు మాట్లాడుతూనే నీ బిడలతో కాలము నా ప్రభా ఇంతకాలము కూడా నీవు ఈ యొక్క 2000 ఏండ్ల క్రైస్తవ సంఘ చరిత్రలో మీరు ఆ పద్ధతిని అవలంబించారు. ఈ సమయంలో కూడా అల్పుడు అయోగ్యుడేమి చేత గాని నిదాసుని నీ శిలువ చాటును మరుగుపరిచి అభిషేకించి, నిదాసుని పూర్తిగా నీ శిలువ చాటును మరుగు చేసి, నిదాసుని నోట యేసయ్యా నీ మాటలే ఉంచి మా అందరితో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ఈ విన్నపమును అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి వాక్య భాగము లూకాసు వార్త 12వ అధ్యాయము 32వ వచనం. చిన్నమంద భయపడకుడి అని యేసు ప్రభు వారు చెబుతూ ఉన్నారు. ఆయన అనేక విషయాలు, అనేక సంగతులు, మరి ఎన్నో ఉపమానాలు, ప్రభు నిరంతరాయంగా ఆయన ఉపదేశాలు ఉన్నాయి ఆయన లోకంలో జీవించిన దినాలలో. అయితే ఈ పర్టికులర్ సమయంలో ఈ యొక్క విషయాన్ని ప్రభు పలికారు. చిన్నమంద భయపడకుడి. అసలు ఈ మాట క్రైస్తవులంగా మనకు దేనికన్నా వాయించుకోవాలి అనే సందిగ్ధం అవసరం లేదు. చిన్నమంద అంటే మరి సంఘము, మంద అంటే సంఘం. క్రైస్తవ పరిభాషలో రక్షణ పొందిన వాళ్ళందరూ గొర్రెలు. గొర్రెలు రక్షణ పొందిన వారికి సూచన గనక గొర్రెలు మంద అంటే కొంతమంది కూడుకున్నటువంటి మరి ఒక సమావేశము, ఒక సంఘము, అది మంద అనేది మనందరికీ బాగా తెలిసినటువంటి విషయం. విశ్వాసులే మంద అంటే విశ్వాసులే. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చిన్న మంద భయపడకుడి అనే మాట యేసు ప్రభు వారు వాడడం ఎందుకు అనంటే, దీనికి రివర్స్ లో మనం ఆలోచిస్తే చిన్న మంద అన్నాడు అంటే పెద్ద మందలు కూడా ఉంటాయి అనేది మనం గ్రహించాలి. చాలా పెద్ద మందలు, వేలాది మంది సంఘ సభ్యులుగా చలామణి అవుతున్నటువంటి మరి మందిరాలు ఉంటాయి. అలాగే చాలా చిన్న మందలు ఈ పెద్ద మందతో పోలిస్తే వేలాది లక్షలాది మంది క్రైస్తవ సంఘాలతో పోలిస్తే చాలా తక్కువ మంది, వెరీ లిమిటెడ్ పీపుల్స్ అన్నమాట. వాళ్ళు
కూడా ఒక మందిరమే, వాళ్ళు కూడా ఒక సంఘమే. వేలాది లక్షలాది మంది కూడుకున్నది కూడా అది ఒక మందే, అది కూడా ఒక సంఘమే. కానీ బైబిల్ గ్రంథం అంతట్లో కూడా ఎక్కడ పెద్ద మంద అనే మాటను ఆయన ప్రస్తావించలేదు, కానీ చిన్న మంద అని ఆయన యేసుప్రభువు వారు ప్రస్తావించారు. ఎందుకు అని అంటే, రక్షణ పొందిన వారిలో కూడా చాలా మందిలో రక్షణ పొందారు, లోకం నుండి విడుదల పొందారు, కానీ దేవుని వాక్యానుసారంగా నీ వినే బోధ ఉండాలి అనే ఒక ఆతృత, ఆశ, ఆ యథార్థత చాలా మందికి ఉండదు. తర్వాత దేవుని వాక్యానుసారంగా మా బోధ ఉండాలి, అలాంటి బోధన అనుసరించి మా బ్రతుకుండాలి అనే చాలా సీరియస్ మైండ్ ఈ రక్షణ పొందిన వేలాది లక్షలాది మంది, కోట్లాది మందిలో ఉండదు. ఈ కోట్ల మందిలో, రక్షణ పొందిన ఈ కోట్ల మందిలో చాలా తక్కువ మందికి మరి దేవుని యొక్క వాక్యానుసారంగా నా బ్రతుకుండాలి అనే ఒక దాహము, ఒక ఆకలి, ఒక ఆతృత, ఆ తపన అనేవి చాలా తక్కువ మందికి ఉంటాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అలాగూ దేవునికి విషయమైన సీరియస్ మైండ్ కలిగి వాక్యానుసారమైన బ్రతుకు నా జీవితంలో ఉండాలి. అంతే తప్ప ఏదో రక్షణ పొందాలి, ఏదో ఒక పెద్ద గుడికి వెళ్తున్నాను, మరి ఆరాధన చేసుకుంటున్నాను, వస్తున్నాను, యేసయ్య నమ్ముకున్నానండి, ఇంకంతకంటే ఏం కావాలి అనే వ్యక్తులు ఎంతమంది అయినా ఉండనే గాని దేవుని వాక్యానుసారంగా నేను నమ్మే బోధ నా బ్రతుకు ఉండాలి అనే ఒక ఆతృత కలిగినటువంటి విశ్వాసులు ఎవరైతే కొద్ది మంది ఉన్నారో వాళ్ళ సంఘంలోనికి కూడా చాలా మంది రారు, వాళ్ళతో చాలా మంది ఏకీభవించరు. అలాంటి సమయంలో దేవుడు ఒక ఆదరణకరమైన మాట చెబుతున్నాడు. దేవుని వాక్యానికి మీరు స్టాండ్ అయి ఉండండి. అన్యులు ఎలాగూ ఏకీభవించరు, నామకార్థ క్రైస్తవులు ఎలాగూ ఏకీభవించరు. గనక మీరు అన్యులు దగ్గర పరాయి వాళ్ళు అయిపోతారు, నామకార్థ క్రైస్తవుల దగ్గర కూడా మీరు పరాయి వాళ్ళు అయిపోతారు. అంటే అన్యులకి దూరం అవుతారు, నామకార్థ క్రైస్తవులకి కూడా వాక్యానుసారంగా బ్రతుకుదాం అనుకున్నవాడు ఇరు వర్గాలకు దూరం అయ్యేవాడు, దేవుని వాక్యానుసారం బ్రతుకుదాం అనుకున్నవాడు. అలాంటి సమయంలో అతనికి దేవుడు ఇస్తున్నటువంటి ఆదరణ ఏంటంటే భయపడకు అని. అలాంటి చిన్న మందులు ఎవరున్నా సరే దేవుని వాక్యానికి కమిట్ అయ్యి దేవుని వాక్యానుసారమైన బోధ, బ్రతుకు రెండు నా లైఫ్ లో ఉండాలి అనే కమిట్ అయిన వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళు పెద్ద మందులు ఉండలేరు. వాళ్ళ అసలు సమస్య లేదు, ఈ నాకు పెద్ద మందిరం కావాలి, లేకపోతే వేరే కారణాలు ఏది వాళ్లకు రుచించో, దేవుని వాక్యం వాక్యం వాక్యం. కనుక అలాంటి వాళ్ళు, ఆ మనస్తత్వం కలిగిన వాళ్ళు ఎక్కడున్నా సరే మరి అలాంటి బోధకుడు ఎక్కడున్నాడో కనుక్కొని అక్కడ పోతారు. అలాంటి బోధకుని దగ్గర ఎక్కువ మంది కూడా ఉండరు. గనక ఇప్పుడు చిన్న మందే ఉంటారు. సేవకుడైనా విశ్వాసులైనా వాక్యానుసారం బ్రతుకుదాం అనుకున్నప్పుడు చాలా లిమిటెడ్ గా సంఘం ఉంటుంది, మందిరం ఉంటుంది. అలాంటప్పుడు మరి వీళ్ళకి కాసంత ఏం కలుగుతుంది అంటే ఒక రకమైన భయము. ఏంటిది, అన్యులకు మేము దూరం అయ్యాము, క్రైస్తవులకు కూడా దూరం అయ్యాం
అన్యులు ఎలాగో అర్థం చేసుకోలేరు, క్రైస్తవులు కూడా మమ్మల్ని ఎలాగో అర్థం చేసుకోవట్లేరు అనే ఒక బాధ, ఒక భయం, ఇలాంటి మనస్తత్వం ఆవరించడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు చెబుతున్నాడు, మీరు చాలా చిన్న మందలో ఉన్న దేవుని వాక్యానుసారం బ్రతుకుదామనే ఆలోచనతో మీరు ఒక చిన్న మందలో ఉన్న, చిన్న సంఘంలో ఉన్న, అసలు మీరు భయపడొద్దు. అసలు వాస్తవం ఏంటంటే రాజ్యము అనుగ్రహించుట తండ్రికి ఇష్టమై ఉన్నది. అది సంగతి. రాజ్యాధికారం ప్రియ దేవుని బిడ్డలారా, రాజ్యము అనుగ్రహించుట. రాజ్యము అని ఎందుకు అంటున్నాడు అని అంటే పరిపాలన. ఎందుకు మనందరికీ బాగా తెలుసు. ప్రకటన 3:21 జయించు అని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుండనిచ్చేదని అన్నాడు. అంటే రక్షణ పొందిన వారందరినీ సింహాసనం మీద కూర్చోనివాడు. జయించువాడిని సింహాసనం మీద కూర్చోండనిస్తానన్నాడు. ఈ జయించేవాడు ఎవడయ్యారంటే చిన్న మందలో ఉన్నవాడు. చిన్న మంద అంటే అర్థం ఏంటంటే అందరు ఎటుపోయినా దేవుని వాక్యం కొరకు నేను ఒక్కడైనా నిలబడతాను, దేవుని వాక్యాన్ని నమ్ముతాను, వాక్యానుసారంగానే నా భక్తి జీవితాన్ని కట్టుకుంటాను, నా బ్రతుకు కట్టుకుంటాను, నా ఆలోచన విధానం నన్ను ఎవడ అపార్థం చేసుకున్నా అర్థం చేసుకున్నా దేవుని వాక్యమును అనుసరించి నా ఆలోచన విధానం, నా వైఖరి, నా మనస్తత్వం అంతా నేను వాక్యముతో నన్ను నేను నిర్మాణం చేసుకుంటున్నా. ఒక ఇల్లు కడితే ఇటుకలతో కట్టుకున్నట్టు నేను కూడా నా వ్యక్తిత్వం అనే ఇల్లును దేవుని వాక్యానుసారం కట్టుకుంటా. మనుషులు చెప్పే సలహాలు కాదు, మనుషులు ఇచ్చే అభిప్రాయాలు, మనుషులకు మరి తోచినటువంటి అభిప్రాయాలు నాకు చెప్పి అవన్నీ లాభాలు, ఇవి చేయి బాబు అంటే అవి కాదు. లాభాలు నష్టాలు తర్వాత సంగతి. దేవుని వాక్యమును అనుసరించి నా వ్యక్తిత్వాన్ని నేను నిర్మాణం చేసుకుంటా అనేవాడు చిన్న మంది అయి ఉంటాడు. ఆ చిన్న మందుకు దేవుడు రాజ్యం అనుగ్రహిస్తాడు, పరిపాలన ఇస్తాడు, రాజ్యాధికారం ఇస్తాడు. యుగ యుగాలు పరిపాలన చేసేటువంటి అధికార హోదాలో ఈ చిన్న మంది ఉండడం దేవుని చిత్తం. గనుక పరలోక రాజ్యం రావాలంటే యేసయ్య రక్తం ద్వారా విమోచించబడిన వారందరూ పరలోకానికి వస్తారు. కానీ పరలోక రాజ్యంలో ప్రకటన 3:21 ప్రకారంగా సింహాసనం అనేది అందరికీ రాదు. క్రైస్తవ విశ్వాసికి ఒక ఆశ ఉండాలి. పరలోకం వెళ్ళిన తర్వాత నేను సింహాసనం మీద కూర్చోవాలి, సింహాసనం ఉండాలి నాకు. దేవుని సింహాసనం మీద కూర్చోండినిస్తా అన్నాడు కదా, ఆ వాగ్దానం నా లైఫ్ లో నెరవేరాలి అనే ఆశ ఉంటే మనం స్వార్థం వదులుకోగలుగుతాం. నీకు అర్థమైందా? చాలా మంది క్రైస్తవులు అంటారు స్వార్థం పోవాలంటారు, అని ఎలా పోతుంది? నీకు సింహాసనం మీద ఆశ ఉన్నది అనుకో, స్వార్థం వదులుకోగలుగుతావు, అసూయను వదులుకోగలుగుతావు. ప్రార్థన జీవితం పెరగాలన్నా సరే పరలోకంలో దేవుని సింహాసనం మీద నేను కూర్చోవాలి, దేవుడు ఏ వాగ్దానం చేశాడో అది నా లైఫ్ లో నెరవేరాలి అనే ఆశ పెట్టుకోండి. మొదట నేనంత భక్తుని కాదు కదా, నేను ఒక సేవకుని కాదు కదా, ఒక ప్రవక్తను కాదు కదా అని ఎప్పుడూ అనుకోవద్దు. ప్రవక్త కంటే దేవుని బిడ్డ గొప్పవాడే కదా. కాబట్టి దేవుని బిడ్డలకు వాగ్దానం చేశాడు, అది ప్రవక్తల వాగ్దానం కాదు, దేవుని పిల్లలైన వాళ్ళకు చేసిన వాగ్దానం. ప్రవక్తలకు, పాస్టర్లకు లేక అపోస్తులకు చేసిన వాగ్దానం కాదు. ప్రకటన 3:21 నమ్మి బాప్తిసం పొందిన వారందరికీ దేవుడు ఇచ్చిన వాగ్దానం. కనుక అందులో మీరున్నారు, నేనున్నాను, అందరూ ఉన్నాం. అయితే వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక
దాని మీద ఆశ పెట్టుకోవడం విశ్వాసం యొక్క లక్షణం. విశ్వాసి యొక్క లక్షణం. నీలో విశ్వాసం ఉన్నది అనే దానికి అదొక నిదర్శనం. దాని మీద మనం ఎప్పుడైతే ఆశ పెట్టుకుంటామో మనం వెరీ లిమిటెడ్ పీపుల్ అయిపోతాం. ఎప్పుడైతే మనం నీవు మనసులో, నీ హృదయంలో నేను పరలోకంలో ఉన్నత స్థానంలో ఉండాలి అనే ఆశ మన లోపలికి ఎప్పుడైతే వస్తుందో నీలో స్వార్థం, అసూయలు నశించి నీ సమయం నువ్వు ఖర్చు చేయడంలో మార్పులు వస్తాయి. పరలోకంలో ఉన్నత స్థానం కొరకు ఆశపడిన వాని సమయం, పరలోకం కొరకు ఆశపడిన వాని సమయం రెండు ఒకలా నడవు. అసలు నడవు. నేను వేరే వేరే దిశలుగా నడుస్తాయి. కాబట్టి మొత్తం టోటల్ చేంజ్ అవుతావు. నువ్వు సంఘానికి వెళ్ళొచ్చు కానీ నువ్వు ఒంటరి వాడు అవుతావు. ప్రియదేవుని బిడ్డలారా, ఇలాంటి ప్యూర్ ఒరిజినాలిటీ, ఇలాంటి ఉన్నతమైన ఆశయం ఎప్పుడైతే మన మనసులో, మన హృదయంలో కలుగుతుందో అలాంటి కొద్ది మందికి దేవుడు రాజ్యము అనుగ్రహించాలని దేవుడు అందరూ రాదు. ఇప్పుడు ఈ ప్రసంగం ఇది కొన్ని 1 కోటి మంది విన్నారనుకోండి, 1 కోటి మంది రారు. చాలా తక్కువ మంది దేవుని సింహాసనం మీద అక్కడ కూర్చోవడానికి, పరిపాలన చేయడానికి ఆశపడతారు. ఆశపడు ప్రారంభం తృప్తి పరుస్తానని లేఖనంలో దేవుడు వాగ్దానం చేశాడు. గనక ఆశ అయితే పెట్టుకోవాలి. ప్రభువు మీద ఆశ ఎప్పుడైతే ఉందో దేవుడికి అది ప్రార్థనగా మారుతుంది. ఎప్పుడైతే నువ్వు పర సంబంధమైన ఉన్నతమైన ఆశలు నీకున్నాయో అప్పుడే ఒక అద్భుతం జరుగుతుంది. భూ సంబంధమైన వ్యర్థమైన ఆశలు నీ మనసులో నుండి పారిపోవడం జరుగుతుంది. చాలా మంది క్రైస్తవులు లోక ఆశలు లాగుతూ ఉంటాయి. ఎందుకు లాగుతాయి? కారణం ఇది కూడా కారణం ఒకటి ఏంటి అంటే, పరలోక సంబంధమైన ఉన్నతమైన ఆశలు నీకు లేకపోతే భూ సంబంధమైన ఆశలు నేను లాగుతూ ఉంటాయి. గనుక దేవుడు మనకు చేసిన అద్భుతమైన వాగ్దానం, సింహాసనం ఇస్తానన్నాడు గనక దాని కొరకు నువ్వే ఆశపడు. దేవుడు మాట్లాడాడు, జయించేవానికి ఇస్తాను అందరికి ఇవ్వనన్నాడు. జయించడానికి ఏం కావాలి అంటే యేసయ్య లాంటి మనసు కావాలి, యేసయ్య లాంటి వ్యక్తిత్వం కావాలి. యేసయ్య లాంటి వ్యక్తిత్వం ఎక్కడి నుండి దొరుకుద్ది? దేవుని యొక్క వాక్యములో నుండే మనం మన వ్యక్తిత్వాన్ని నిర్మాణం చేసుకుంటే మాత్రం యేసయ్య లాంటి వ్యక్తిత్వం మన లోపల నిర్మాణం అవుతుంది. దానికి ఎటు పోయినా సరే దేవుని వాక్యం పట్ల చాలా సీరియస్ మైండ్ కలిగిన విశ్వాసులు వేషధారణ కొరకు కాదు. వేషధారణ చేయొచ్చు, మనుషుల దగ్గర చెల్లమని అయిపోవచ్చు. నేను రోజుకి బైబిల్ చదువుతానండి, మరి నాకు బైబిల్ లేకపోతే అసలు నిద్ర ఎన్నైనా మాట్లాడచ్చు, ఏదైనా చెప్పచ్చు, ఎన్ని డంబాలైనా మాట్లాడు, బైబిల్ లేకపోతే రోజు గడవదన్న అనొచ్చు, డైలీ బైబిల్ చదువుతారని చెప్పచ్చు, ఎన్నోసార్లు బైబిల్ చదవాలండి, రాత్రులు కూడా బైబిల్ ఎన్నైనా చెప్పు. అదంతా వేస్ట్, ఎవరికి చెప్పుకుంటాం కాదు. చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. మాకు బైబిల్ లేదే రోజు గడవదని చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ అది మనుషుల దగ్గర చెప్పుకోవడం ప్రయోజనం కాదు. దేవుని యొక్క వాక్యం ద్వారా ఎంతవరకు నీ వ్యక్తిత్వం నిర్మాణం జరిగింది, ఎంతవరకు వాక్యాన్ని అనుసరించిన బ్రతుకు నీవు కలిగి ఉన్నావు అనేది నీవు స్వపరీక్ష చేసుకోవాలి. కానీ ఆ కూటమి బట్టి 10 మందిలో నేను చాలా గొప్ప మంచిగా వాక్యాన్ని ధ్యానిస్తాను, వాక్యం లేకపోతే నాకు రోజు గడవదు అని చెప్పుకున్నంత మాత్రాన మరి విన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టి అబ్బా అద్భుతమైన భక్తుడు అంటే
దేవుని వాక్యాన్ని ఎన్నిసార్లు చదివాడట అని 10 మంది, 100 మంది, 1000 మంది, ఒకవేళ 1,00,000 మంది కొట్టినందుకు యేసు ప్రభు వారు సింహాసనం ఇవ్వడు కదా. సింహాసనం ఇవ్వాలంటే మనల్ని అందరూ మెచ్చుకుంటే కాదు, న్యాయపీఠం ముందు యేసు మనల్ని మెచ్చుకునేటట్టు మనం బ్రతుకుండాలి. చాలా మంది అమాయకులు బయలుదేరు, అజ్ఞానులు కూడా ఇతరులు మెచ్చుకోవడమే భక్తి అనుకుని మూర్ఖులు ఉన్నారు. ఇది కూడా పచ్చి మూర్ఖత్వం. ఇతరులు మెచ్చుకోవడం భక్తి కాదు. ఒక 10 మంది, 100 మంది మంచి ప్రార్థనా పరుడు అండి, ఇతడు మంచి ప్రార్థనా పరురాలు అని అనేసరికి వీడు అదే నిజం అనుకొని, ఇంతమంది మెచ్చుకున్నారు కనుక ఇదే భక్తి అనుకొని వాడు దాన్ని మెయింటైన్ చేస్తాడు. ఇక 10 మంది మెచ్చుకున్నారు కనుక ఈ 10 మంది ముందు చెడు కాకుండా వాళ్ళు ఎటు నడిపిస్తే అటు వీడు నడుస్తారు. వాళ్ళు నొచ్చుకోకూడదు, వాళ్ళు బాధపడకూడదు, నన్ను మెచ్చుకున్న వాళ్ళ దగ్గర నేను చెడ్డ కాకూడదు. ఇదంతా పచ్చి మూర్ఖత్వం. 10 మంది మెచ్చుకున్నారు కనుక ఇప్పుడు వాళ్ళ దగ్గర నేను చెడ్డ కాకూడదు. చెడ్డ కాకూడదు అంటే వాళ్ళ దృష్టికి ఏది భక్తో అది నేను చేయాలనుకుంటాడు. ఇది వీడి దృష్టిలో దేవుడు ఎటో గాల్లో కలిసిపోయాడు. వీడి దృష్టిలో దేవుని వాక్యాన్ని గాల్లో కల్పిస్తాడు. వీడి దృష్టిలో ఎంతసేపు కూడా వాడు చుట్టూ ఉన్న సమాజము, సంఘము, ప్రజలు వాళ్ళ కళ్ళకు ఏది భక్తి అని అనిపిస్తుందో దానిని వీడు ప్రదర్శించాలి. ఇది ఈ భయంకరమైన మోస కుట్రలో చాలా 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 మంది ఉన్నారు. దేవుని బిడ్డలారా, ప్రజలు దృష్టికి ఏది భక్తో దానిని నేను మెయింటెనెన్స్ చేసి ఒక భక్తుడుగా, ఒక భక్తురాలుగా సమాజంలో చలామణి అయిపోవాలి అనే ఆ కుట్రలో ఉన్నారు. భక్తి అంటే మన చుట్టూ ఉన్నటువంటి సమాజం మనల్ని అర్థం చేసుకొని పొగిడేది భక్తి అని కాదు. మన చుట్టూ ఉన్న సమాజము మనల్ని అవహేళన చేసేది భక్తి, మనల్ని తృణీకరించేది భక్తి, మనల్ని అపార్థం చేసుకునేది భక్తి, మనల్ని తోలనాడేది భక్తి. దిస్ ఈజ్ రియల్ స్టేట్మెంట్ భక్తి విషయంలో. దేవుని బిడ్డలారా, ఎందుకు అనంటే యేసు ప్రభువుని శాస్త్రులు, పరిసయ్యులు ఒప్పుకోలేదు. జీవిత కాలంలో ఆయన ఒప్పుకోలేదు. శాస్త్రులు, పరిసయ్యులు ఎవరు చెప్పండి? సమాజ మందిరాలలో నిలువుటంగీలేసుకొని ప్రజలందరి చేత మన్ననలు పొందేటువంటి వ్యక్తులు వాళ్ళు ఎప్పుడు యేసయ్యా నువ్వు చాలా గొప్పోడువయ్యా, ఇంతకాలం మేమేదో భక్తులు అని ప్రజల దగ్గర చలామణి అయ్యాం గాని మేము వేస్ట్ అని వాళ్ళు బలక్కలేదు. వాళ్ళ వేషమే మనుషులను దృష్టిలో పెట్టుకొని చేసేదే వాళ్ళ భక్తి వేషం. లూకా సువార్త 20 అధ్యాయం, లూకా 20 దయచేసి 45 నుండి చదువుదాం. ప్రజలందరూ వినుచుండగా ఆయన ఎట్లా నేను శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి, వారు నిలువుటంగీలు ధరించుకొని తిరగగోరుచు సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుదురు అట. వారు విధవరాండ్లను దిగంబరింగుచు మాయవేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయదు. చూసారా, దీర్ఘ ప్రార్థనకు ముందు యేసయ్య వాడాడు మాయవేషముగా అన్నాడు. దీర్ఘ ప్రార్థన ఎందుకు వీళ్ళు చేశారంటే దీర్ఘ ప్రార్థన చేసినోడే భక్తుడని ఆ చుట్టూ ఉన్న సమాజం యొక్క దృష్టి. చుట్టూ ఉన్న ప్రజలు, అక్కడ ఉన్నటువంటి యూదుల యొక్క అభిప్రాయం, ఆలోచన ఏంటంటే దీర్ఘంగా ఎవడు ప్రార్థన చేస్తాడో వాడే భక్తుడండి. మన ఓటు వాళ్ళు ఒక 2-3 నిమిషాలు ప్రార్థన చేయలేం. మహానుభావులు, శాస్త్రులు, పరిచయులు అంటే
ఎంతసేపో ప్రార్థన చేస్తారు, మనలాంటి వాళ్ళు కాదు అని చుట్టూ ఉన్న ప్రజలు మనల్ని మెచ్చుకుంటున్నారు. గనుక మరి భక్తి అంటే చుట్టూ ఉన్న సమాజం మనల్ని మెచ్చుకునేది భక్తి కాదు. మొదట మనం ఇక్కడికి రావాలి. నన్ను మెచ్చుకుంటే భక్తిని కాదు, నిన్ను మెచ్చుకోవడం కాదు. దానికి రివర్సులో యేసుని ఎంతగా తృణీకరించారు. యేసు ప్రభు కూడా భక్తి చేశాడు. తండ్రి అయిన దేవునికి ఆయన ప్రార్థన చేశాడు, తండ్రి మీద విశ్వాసం ఉంచాడు, తండ్రిని ప్రేమించాడు. కాబట్టి ఆ తండ్రికి ఉపవాస ప్రార్థన చేశాడు, 40 రాత్రులు 40 పగళ్ళు. ప్రభు కూడా భక్తి చేశాడు. కాకపోతే చుట్టూ ఉన్న సమాజాన్ని ఆకర్షించడం కొరకైన భక్తి కాదు, తండ్రిని దృష్టిలో పెట్టుకొని చేసిన భక్తి. గనుకనే ఆయన మీద వ్యతిరేకత వచ్చింది. ఆయన ఆఖరికి సిలువ చంపేయాలన్నంత కోపం ఎందుకు వచ్చింది చెప్పండి? మరి ఏ శాస్త్రులు పరిచయం సిలువ చంపేయాలి, రాళ్లతో కూడా చంపాలని ఎందుకు రాలేదు? యూదుల్లో కోపం ఎందుకు రాలేదు అని అడుగుతాం. ఈ మాయవేషాలు వేసుకొని దీర్ఘ ప్రార్థన చేసే వాళ్ళని కొట్టాలని అనిపించలేదు, కానీ నిజముగా పరలోకమందున్న తండ్రికి ప్రార్థించిన వాడిని కొట్టి చంపాలని మరి అనేక రీతిలుగా చంపాలనుకున్నారు. ఆఖరికి సిలువ చంపేశారు. నిజమైన భక్తికి చుట్టూ ఉన్న సమాజము, లోకము, అత్యధిక శాతము మరి శిక్షలను లేక అవవేళనను, అపార్థములను ఇవే ఇవ్వగలదు. కానీ దీనికి రివర్స్ లో భక్తి అంటే 10 మంది మెచ్చుకునేది భక్తి. అంటే వాళ్ళ దృష్టిలో ఏది గొప్ప అనుకుంటాడో ఇది వాడు చేస్తాడు గనక వాళ్ళు మెచ్చుకుంటారు. 100,000 వేలాది లక్షలాది మంది వీడిని మెచ్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వీడు బండి నడిపిస్తున్నాడు, దేవుని దృష్టిలో పెట్టుకొని, వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని. కానీ ప్రభు అంటున్నారు, లోక 20 అధ్యాయం 47 చివరి లైన్లు, మాయవేషముగా దీర్ఘ ప్రార్థనలు చేదురు, వారు మరి విశేషముగా శిక్ష పొందుదులని తన శిష్యులతో చెప్పారు. చూసారా, వీడు శాస్త్రులు పరిచయాలు చుట్టూన సమాజం చేత మన్నలు పొందుతున్నారు, కానీ దేవుడు అంటున్నాడు వాళ్ళు మరి విశేషముగా శిక్షలు పొందుతారు. సమాజంలో గౌరవించబడే వాళ్ళు దేవుని దగ్గర గౌరవించబడతారని గ్యారంటీ. గనుక కొద్ది మందికే ఈ మనోనేత్రాలు వెలిగించబడి సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని చేసేది కాదు భక్తి. దేవుని దృష్టిలో పెట్టుకొని, వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని నేను చేసేది భక్తి. కనుక నేను అదే చేస్తాను. సమాజం ఏదైనా అనుకొని కొద్ది మంది వస్తారు కదా, ఆ కొద్ది మందికి చిన్న మంది అని దేవుడు పిలిచాడు. వారికి దేవుడు రాజ్యం అనుగ్రహిస్తాడు. వారికి దేవుడు తన సింహాసనం మీద కూర్చోనిస్తాడు. కాబట్టి భక్తి చేయడానికి ధైర్యం ఉండాలి. మనుషులను దృష్టిలో పెట్టుకోకు. నిజమైనటువంటి భక్తి సాధనకు నువ్వు పూనుకుంటేనే దేవుడు నిన్ను చిన్న మందులో జమగడతాడు, లెక్కగడతాడు. నీకు ప్రత్యేకమైన అభిషేకాన్ని ఆయన ఇస్తాడు. వేషధారణ, మనుషులు చుట్టూ ఉన్న మనుషులు మెచ్చుకుంటే అనే ఆ రకమైన భక్తి సాధనలో ఉన్నంత కాలం శ్రేష్టమైన తైలాభిషేకం, ఆత్మాభిషేకం ఏవి రావు. అంతా మనుషుల దృష్టిలో మనం చలామణి కావడం తప్ప దేవుని దృష్టిలో కావు. గనక సీరియస్ మైండ్ తో దేవుని దృష్టిలో నేను పడాలి, దేవుని దృష్టికి అనుకూలమైన చేస్తాను, వాక్యానుసారం నా వ్యక్తిత్వాన్ని నేను చెక్కుకుంటా. సమాజం ఏదైనా అనుకొని అవవేళనే చేయని, అపార్థమే చేసుకొని అనే ధైర్యంతో ఎవరైనా ఈ తీర్మానానికి రాగలిగితే వారు ధన్యులు. వారు స్వార్థం నశిస్తుంది. ఎందుకంటే పరలోకపు ఆశ, ఉన్నతమైన ఆశయం వారు కలిగి ఉన్నారు కనుక చెత్తాచెదారం మీద ఆశలు వదిలేసుకుంటారు. దేవుని పరిశుద్ధాత్మ కార్యం వారిలోని ముమ్మరంగా జరుగుతుంది. ఆలోచించండి.
దేవుడిచ్చే సింహాసనం మీద కూర్చోవాలని ఆశ నీకుంటే మనుషులు తిరస్కారమును నువ్వు పట్టించుకోవద్దు, మనుషులు మెప్పును అసలే పట్టించుకోవద్దు. వాక్యానుసారం నీ వ్యక్తిత్వాన్ని చెక్కుకోవడానికి నీ అంతటి నువ్వే పూనుకోవాలి. నీకెవడు సహకరించడు. దేవుడు వాక్యం చెప్పేంత వరకు నీకు దేవుడు మనకు సందేశం ద్వారా మన మార్గం ఏంటో చెబుతాడు. తర్వాత నడక యాత్ర అంతా నీది. నీ జీవితం మీద నీకు ఆశ ఉండాలి. నీ జీవితం మీద నీకు ఒక సీరియస్ మైండ్ ఉంటే ఈ దేవుని యొక్క పిలుపు అందుకొని ఇక్కడికి మనం రాగలుగుతాం. దిశగా ఈ మార్గం గుండా మనం నడవగలుగుతాం. మరి ఆలోచించి ఒక తెలివైన నిర్ణయం మనం తీసుకొని మిగిలిన శ్వాస జీవితం సన్మార్గంలో వాక్య మార్గంలో నడిచి దేవుని చేత మనం మెప్పు పొందుదాం. దేవుడి వాక్యాన్ని మన వినికిని ఆస్వాదించుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రభు దయాహృదయుడా, నీకు వందనాలు. ఈ దినం మాతో మాట్లాడిన నీ సందేశం మా వినికిని మీరు దీవించి ఆస్వాదించి నూరంతలుగా నిలగట్టి ఫలింపజేయమని, ఇప్పుడు వచ్చిన బిడ్డలందరినీ దీవించమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రవేశన సంపూర్ణ కలుగుగాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.